మౌర్య నేను బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్. గత సంవత్సరం ముందు నుంచి మాకు ఈ కాలేజ్ నుంచి సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు మాకు కంప్లైంట్స్ చాలా వరకు వచ్చినాయి. ర్యాగింగ్ కల్చర్ అనేది నిజాం హాస్టల్లో చాలా దారుణమైన పరిస్థితి. 2 గంటల నుంచి 4 గంటల మధ్యలో పిల్లలని సెకండ్ ఇయర్ ఫస్ట్ ఇయర్ ఎవరైతే సెకండ్ ఇయర్ పిల్లలు ఉన్నారో వాళ్ళని మాత్రం దారుణమైన పరిస్థితికి కుక్కల కన్నా హీనంగా చూస్తారు. 2 గంటల రాత్రి లేచి అరే లేచి నువ్వు పాటలు పాడరా, అరే లేచి నువ్వు నీళ్ళు దేరా, లేచి నువ్వు బట్టలు ఇప్పురా అని దారుణంగా నిజాం హాస్టల్లో ర్యాగింగ్ కల్చర్ అనేది ఉంది. ఇదే సమస్య పైన మేము 6 నెలల క్రితము అబిడ్స్ పరిధిలో ఉన్న ఎస్ఐ సార్ గారిని, అదేవిధంగా సిఐ సార్ గారిని, అదేవిధంగా ఏసీబీ సార్ గారికి సే నో టు డ్రగ్స్ కార్యక్రమం తీసుకున్నాం. వాళ్ళ చేతుల మీదనే మేము పోస్టర్ రిలీజ్ చేసినాం. ఆ చర్యకే సార్ కౌన్సిలింగ్ ఇవ్వండి అని మేము సార్ వాళ్ళని కూడా అప్రోచ్ అయినాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని వీళ్ళంతా ఎవరైతే ఫైనల్ ఇయర్స్ ఉన్నారో వీళ్ళంతా కక్షపూరితంగా వంశీ పైన, ఒక దళిత విద్యార్థి పైన కక్షపూరితంగా వీళ్ళు చర్యలు తీసుకుంటారు. ఇవి కుట్రలే. ఎందుకంటే ఒక సెకండ్ ఇయర్ చెందినటువంటి వ్యక్తి ఈ కాలేజీలో ప్రెసిడెంట్ తీసుకోవద్దంట. ఎక్కడన్నా రూల్ ఉందా? ఎక్కడన్నా సెకండ్ ఇయర్ ఒక ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ తీసుకోవద్దని ఎక్కడన్నా రూల్ ఉందా? మేము కమిటీ చేస్తుంటే ఇక్కడనే జెండా కట్టకుండా అడ్డుకున్నారు. ఇక్కడనే ఫైనల్ ఇయర్స్ అందరు కలిపి జెండా కట్టకుండా అడ్డుకున్నారు. అందులోని ఒక దళిత కమ్యూనిటీకి చెందిన వ్యక్తి ఇంత పెద్ద నిజాం కాలేజీలో ఒక ఆర్గనైజేషన్కి ప్రెసిడెంట్గా ఉండడం వాళ్ళు జీర్ణించుకోలేక ఇవన్నీ కేవలం కుట్రలుగా భాగంగానే వీళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మేము కంప్లైంట్ ఇచ్చినాం నిజాయితీగా. నిన్న మా తమ్ముడి దగ్గరికి వెళ్ళి లగేజ్ తీసుకుందాం అని పోయి వచ్చినాము. మాతో పాటు సెక్యూరిటీ గార్డు ఉండు. ఇప్పుడు మీ మీడియా సాక్షిగా వాళ్ళు ఏమన్నారు? 2 ల్యాప్టాప్లు పోయినాయి అన్నారా? అవునా కదా? 2 ల్యాప్టాప్లు పోయినారా అని మీ మీడియా సాక్షిగానే అన్నారు. ఇక్కడ వాళ్ళు ల్యాప్టాప్స్ పోతే నైట్ కంప్లైంట్ చేయాలిగా. ఇవన్నీ కావాలని కక్షపూరితమైన చర్యలు చేస్తున్నారు. కాబట్టి వంశీకి ఏమైనా జరిగితే పూర్తి బాధ్యత ప్రిన్సిపాల్ గారే వహించాలి. కాబట్టి వంశీకి ఏమైనా కానీ మా సంఘం నుంచి, మా విద్యార్థి సంఘం నుంచి మేము వెనకడుగు వేయము. మాకు న్యాయం జరిగేంత వరకు మేము పోరాటం చేస్తాం. థ్యాంక్ యూ.